ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెస్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు చూస్తున్నది సెకండ్ లార్డ్ ఇన్ 7th హౌస్. సో రెండో భావానికి అధిపతి ధనస్థానానికి, అంటే రెండో స్థానాన్ని మనం ధనస్థానం అని కూడా అంటాం కదా, కుటుంబ స్థానం. ఈ స్థానానికి అధిపతి సప్తమ స్థానంలో సప్తమ భావంలో ఉన్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది చూద్దాం. సో మీ సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడు, లేదా మీరు మీ ఆస్ట్రాలజీ అంటే లైక్ మీ జాతకాన్ని చెప్పించుకోవాలనుకున్నా మనకి చూడండి, ఇవి ఇక్కడే ఈ వీడియో మీద మనకి వెబ్సైట్ డీటెయిల్స్ ఉన్నాయి, msastrology.com అని. మీరు ఆ వెబ్సైట్కి తప్పకుండా పంపించవచ్చు. అలానే వెబ్సైట్ నుంచి మీరు రిక్వెస్ట్ కూడా పంపించవచ్చు మీ జాతకం కోసం. అలానే ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ, అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్, దానికి కూడా మీరు రిక్వెస్ట్ని పంపించవచ్చు. సో సెకండ్ లార్డ్ అయితే, ఈ సెకండ్ లార్డ్ని ఎలా చూడాలి? లగ్నం నుంచి చూడాలి. లగ్నం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. లగ్నం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీది మిథున లగ్నం అనుకోండి, రెండో భావం కర్కాటకం అవుతుంది. సో రెండో స్థానం అనేది కర్కాటకం. అట్లానే ఒకవేళ మీది మకర లగ్నం అనుకోండి, కుంభం రెండో భావం అవుతుంది. సో ఇలా చూడాలి రెండో భావాన్ని. లగ్నాన్ని నుంచి సెకండ్ నెక్స్ట్ ఉన్న స్థానం రెండో భావం అవుతుంది. సో ఈ రెండో భావానికి అధిపతి, అసలు రెండు అంటే ఏమేమి ఉంటాయి? అది ధనస్థానం. మనం లైఫ్లో ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తాం, అలానే మన మాట తీరు ఎలా ఉంటుంది, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనలో ఉండే వాల్యూస్, మనం కుటుంబ సభ్యుల నుంచి లేదా మన ఫ్యామిలీ నుంచి నేర్చుకునే వాల్యూస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా రెండో భావాన్ని. అలానే మనకి ప్రాథమికంగా కొంత నాలెడ్జ్ అనేది ఎట్లా ఉంటుంది, లైక్ ఇగ్నోరెంట్గా ఉంటావా, ఇన్నోసెంట్గా ఉంటావా, ఇంటెలిజెంట్గా ఉంటావా. ఇది రెండో స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి, అధిపతిని బట్టి కొంతవరకు ఆధారపడి ఉంటుంది. అలానే రెండు అనేది మనలో ఉండే విలువలు, మనం ఎంత వాల్యూస్ని ఫాలో అవుతాం అనేది సెకండ్ నుంచి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ధనస్థానానికి, కుటుంబ స్థానానికి అధిపతి వచ్చేసి సప్తమ భావంలో ఉన్నప్పుడు, సప్తమం అనేది బిజినెస్ హౌస్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, బిజినెస్, అట్లానే ట్రేడింగ్, వ్యాపారం, పాలిటిక్స్, ఇంకా లా రూల్స్, జడ్జెస్, ఇవన్నీ. ఇంకా సప్తమం అనేది పెళ్ళి, భార్య లేదా భర్త స్థానం. సో ఎప్పుడైతే ఈ రెండో భావానికి అధిపతి సప్తమంలో ఉంటారో, ఫ్యామిలీ నుంచి భార్య లేదా భర్త వచ్చే అవకాశం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, లేదా ఇట్లాగా మేనత్త కొడుకని, మేనమామ కొడుకని, లేకపోతే కొంత దూర బంధువుల అమ్మాయిని, ఇలా బంధువుల్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. సో ఎప్పుడైతే రెండో భావానికి అధిపతి సప్తమంలో ఉంటాడో, ఇలాగా ఫ్యామిలీ నుంచి స్పౌస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్పౌస్ అంటే భార్య లేదా భర్త వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కుటుంబానికి కొంత బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కానీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదా జడ్జెస్, జ్యుడిషియల్, లాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఎవరైనా లాయర్స్, జడ్జెస్ ఉండడం, లేదు పాలిటిక్స్లో ఉండడం కానీ, లేదా బిజినెస్ ఫ్యామిలీ అయ్యే అవకాశాలు కానీ ఉంటాయి. అలానే వీళ్ళు కూడా ధనాన్ని బిజినెస్లో సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాలిటిక్స్లో కానీ, బిజినెస్లో కానీ, లేదా లాకి సంబంధించిన ఫీల్డ్స్ కానీ, వీటిల్లో ధనాన్ని సంపాదించే, అంటే అలాంటి ప్రొఫెషన్స్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లార్డ్ మనకి కుజుడు అనుకోండి, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలానే సెకండ్ లార్డ్ వచ్చేసి రవి అనుకోండి, సప్తమంలో ఉన్నప్పుడు పాలిటిక్స్లో కానీ, గవర్నమెంట్ జాబ్లో కానీ షైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు సప్తమాధిపతి శుక్రుడు అనుకోండి, సెకండ్ లార్డ్ వచ్చేసి శుక్రుడు అనుకోండి, సప్తమంలో ఉన్నప్పుడు వీళ్ళు సినీ ఫీల్డ్లోనూ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనూ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సెకండ్ లార్డ్ అనేది ఎవరవుతారో దాన్ని బట్టి ఫీల్డ్స్ అనేవి మారచ్చు. బట్ ఏంటంటే కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో ఉండడం కానీ, లేదా ఇలాంటి బిజినెస్లో మనీని సంపాదించే అవకాశాలు కానీ ఎక్కువ ఉంటాయని అర్థం. అలానే వీళ్ళు ధనాన్ని పెళ్లి తర్వాత బాగా సంపాదించే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్లి వలన వీళ్ళకి జాతకం మారి ధన లాభం అనేది, మనీని సంపాదించడం అనేది ఉండే అవకాశం ఉంటుంది. పెళ్లి తర్వాత బ్రేక్ వస్తుంది అనమాట, ఒక మంచి బ్రేక్, ఒక మంచి లీడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలానే మాటలు,
సో వీళ్ళు మంచి పబ్లిక్ స్పీకర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు? వాక్స్థానానికి అధిపతి ఎప్పుడైతే సప్తమ భావము, సప్తమం అనేది పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ ఓపెన్ ప్లేస్ అండ్ మార్కెట్ ప్లేస్ ఉంటుందో వీళ్ళు పబ్లిక్ని ఆకట్టుకునే స్పీకర్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు ఉన్నాడు అనుకోండి, సెకండ్ లార్డ్ వచ్చేసి సప్తమంలో. సో దీస్ పీపుల్ కెన్ బి ఏ పబ్లిక్ స్పీకర్స్. పబ్లిక్ స్పీకర్స్ అవ్వడానికి, లాయర్స్ అవ్వడానికి, జడ్జెస్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు సెకండ్ లార్డ్ అనుకోండి, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్లు, మూన్కి సంబంధించిన బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి, అలానే లోకల్ పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదేమైనా కూడా సెకండ్ లార్డ్ ప్లేస్ ఇన్ 7th హౌస్ అనేది పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి మనీని సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉన్న స్థానం. అది బిజినెస్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కావచ్చు, ఏదైనా అవ్వనండి. అయితే వీళ్ళు మ్యారేజ్ తోటి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని, ధనాన్ని పొందుతారని అర్థం చేసుకోవచ్చు. సో ఓకే గైస్, ఇది సెకండ్ లార్డ్ వచ్చేసి సప్తమ భావంలో ఉన్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.